అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జ్యోతి. నేను మీ ఝాన్సీని. మొక్కలాంటివి అయితే వచ్చారండి. మొక్కలు అయితే తీసుకున్నాను. మనకి అక్కడ ఎక్కడ కూడా పెట్టేశాను. అవి బతకడమే లేట్ అనమాట. ఈరోజైతే చాలా మొక్కలు కొన్నాను. అవన్నీ కూడా ఎంత ఉంటాయి అనేది నాకు కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే నేను కర్లపల్లిలో కొనుక్కొస్తాను కాబట్టి చిన్న చిన్న కట్టలే 30 రూపాయలు చెప్తున్నారు కనకాంబరం. ఈ ఆంటీ దగ్గర ఇప్పుడు తీసుకుంటూ ఉంటాను. మొన్న కూడా వచ్చారంట, నేను లేనంట. ఇంక ఈసారి మిస్ అవ్వకుండా మొక్కలు అయితే తీసుకున్నాను, చూపిస్తానండి. ఇవ్వండి కనకాంబరాలు, బంతినారు, చామంతి, వంకాయ. ఇవ్వండి చామంతి. ఇదే చామంతి పువ్వు అడగడం మర్చిపోయాను. ఇవ్వండి కనకాంబరాలు, బంతినారు. చూశారు కదండి. అవి వచ్చేసరికి ఎంత రేటు ఉంటాయో చెప్పండి. ఎందుకంటే అవి నేను 50 రూపాయలు పెట్టి తీసుకున్నాను. ఆంటీ అయితే చాలా చౌకగా ఇస్తారు, నిజంగా ఇచ్చేసేస్తారు, బాగా ఇస్తారు. ఇంకా అవి ఇక్కడ పెట్టుకోకుండా అక్కడైతే తీసుకెళ్ళి పెడతానండి. వాళ్ళకి 4ంటికి నీళ్ళు అయితే వస్తాయి. ఈ లోపు వెళ్ళి ఎక్కడ మొక్కలు పెట్టుకోవాలి ఏంటి అనేది ప్లేస్ అంతా కూడా చూసుకుంటాను. అక్కడ కూడా కోళ్ళు తిరుగుతున్నాయి. పాప మా అత్తయ్య కొనుక్కొచ్చి పెట్టింది, కానీ మొక్కలు ఆకులన్నీ కూడా తినేసేస్తున్నాయి. ఇంకా మంచిగా సెట్ చేసుకుంటాను, అందుకని ముందే వెళ్ళిపోతున్నాను అనమాట. పిల్లలు వచ్చే టైం అయింది కదా, అవి పెట్టి మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి. అదండి సంగతి. మొబ్బు అయితే బాగా పట్టిందండి. కవర్గా పెట్టుకుని అయితే వెళ్తున్నాను. మొక్కలు పెట్టి అయితే వచ్చేసానండి. అవి నేను కొంచెం బతికిన తర్వాత చూపిస్తాను. మళ్ళీ ఆశ నిరాశ అవ్వకూడదు కదా. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది, అందుకని గబగబా ఇంటికైతే వచ్చేసానండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం అంతేకమ్మా. నేను రావడం చదువుతున్నాలే. తిండి బాస్కెట్లు తిండి. గోరింతాకు కోసుకుందరు కానీ వాళ్ళే గోరింతాకు. నేను కర్లపాలెం అయితే వెళ్తున్నానండి వేరే పని మీద. అవి ఎందుకు ఏంటనేది నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. పిల్లలకైతే కొన్ని వస్తువులు కొనడానికి కర్లపాలెం అయితే వెళ్తున్నానండి. ఇంకా మాకు ఇల్లు అయితే పొలాలు అయితే చూడండి, నేను చూపిస్తున్నాను మీకు. అంటే అక్కడక్కడైతే ఇంకా నార్లు పోసారో లేదో తెలియదండి. అంటే ఎదలు పెట్టేశారు మాకెళ్ళి. కొన్ని అయితే ఇలా వచ్చినాయి అనమాట, లైట్గా అక్కడక్కడ మధ్యలో రాకుండా ఉన్నాయి. నీళ్లు లేవండి. ఇది కొంచెం చూసారు కదా, ఇక్కడ బాగా నిండుగా ఉంది. నీళ్ళు ఉంటేనే అలా ఉంటుంది, లేకపోతేనే లేదు. లేదంటే ఇది చూస్తున్నారు కదండి, ఇలా అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి మాకెళ్ళి పొలాలు అయితే ఇలా ఉన్నాయండి. మీకెళ్ళి ఎలా ఉన్నాయో, నాట్లు వేసారు అయితే కామెంట్ చేయండి. గోరంతాకు పోయిద్ది. పెట్టించుకో. చూప తక్కాయ కట్టరాని. మ్యాగీ చెప్తుంది. అయ్యవరేమా చెప్తుంది. ఇది పాదం అదే ఎడల్పుగా చూడాలి. ఎడల్పు కదా అందులో అసలు ఎక్కలా. రేపు మారవాలి. నేను అంటానే ఉన్నా నేను పట్టదాన్ని. నాకు ఇక్కడ లూజ్ చేసుకోవచ్చు. వేసుకుంది నువ్వా? వేసుకోరా. నాకు పెట్టు. నెయ్యి అక్కాయి ఒకటే, నెయ్యి అక్కాయి ఒకటే అంచి కట్టో ఇసురుగా నెయ్యి ఇస్తారు. దాని లోపల వేసి అది పైన వేసుకోవాలి అన్నాడు. అంచికి రేపు మార్చాలి.
అంచు సార్ నాది వేసుకో మే అంచు నాది ఇద్దరే సరిపోయింది. ఈ సాల్వని డౌట్ పడ్డారు. మీ నాన్న చాలా చేసేది పట్ల రేపు మార్తలే ఉదయం బాగుంది. అత్తయ్య ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసామండి. పిల్లలు గోరిందా పెట్టించుకోవడం అయిపోయింది. సిరి నవ్వు ఎత్తుంది ఎదురుగండి. కొంచెంసేపు సైలెంట్ ఉంటుంది. విషయం ఏంటంటేనండి, ఈ మిరకాయలు అయితే వేపుకుని పెట్టుకున్నాను. మధ్యాహ్నమే అయిపోయినది. ఇంకా అదేవిధంగా గోంగూర కూడా ఇచ్చి పెట్టుకున్నానండి. ఇంక లోపు మొక్కలు అయితే వచ్చినాయి. మొక్కలు ఇచ్చుకుని అయితే అత్తయ్యలు ఇంటి వెళ్ళిపోయాను. మీరు చూసారు కదా. ఇంకా మళ్ళీ కర్రలపల్లం అయితే వెళ్ళొచ్చాను. ఎందుకు ఏంటనేది చక్కగా ప్రశాంతంగా గోంగూర పచ్చడి చేసుకుని తినేసేసి తర్వాత అయితే చెప్తానండి. పిల్లలు అయితే అక్కడ అత్తయ్యల ఇంటి దగ్గర అయితే తినేసేసి వచ్చారంట. కానీ ఇవి పచ్చడి చేసి పెట్టుకుంటే ఉంటుంది కదా, మళ్ళీ పొద్దున అన్నంగా అదే మధ్యాహ్నం అన్నంగా వేపున్నాయి కదా, అందుకని పచ్చడి అయితే చేసి తాలింపు వేసేసేస్తానండి. ఇంకా అన్నీళ్ళు అయితే మా పక్కన కదగొల్లపాలెంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారంట. పెళ్ళి అయితే జరుగుతుంది. అక్కడ భోజనానికి అయితే చెప్పారు. అన్నీళ్ళు అయితే భోజనానికి అయితే వెళ్ళాడండి. ఇదిగోండి పచ్చడి అయితే చేసేసాను. ఏమనుకోమాకండి, మా నాయన మిఠాయిగా తినేది సేమ్ అదే ప్రాసెస్ నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను. అంటే కొంతమంది రోట్లో తినకూడదు అంటారు కదా. సిరి అంచి సితారా ఇదండి, మీకు తాయం పెడతా. తర్వాత పోతలేదా ఏది ఇదిగో చింతలు రమ్మ బాగుండేది రమ్మ వద్దా సరే. పచ్చడితో అయితే తినేసానండి. చాలా బాగుంది. ఇంకా నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ఇవ్వండి, ఇది మా సితార గౌను 2 సార్లు వేసుకుంది. రేపైతే ఊరైతే వెళ్తున్నామండి. ఏ ఊరు ఎక్కడికి ఏంటనేది అది చాలా స్పెషల్ అన్నమాట.
అది నెక్స్ట్ వీడియోలో అనిల్ ఛానల్ అయితే వచ్చింది, మీరైతే చూడండి. కాకపోతే ముందు రోజు హడావిడి ఏర్పాట్లు అన్నీ ఉంటాయి కదా, అదంతా మీరు చూసిందనమాట. మొత్తం వీడియో తీయలేకపోయాను నేను, కాకపోతే తీసినంత పట్టుకన్నా మీకు చూపించాలని చెప్పానని చెప్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది రేపు ఊరు వెళ్ళడం అనేది. ఇదిగోండి, ఇది అన్సీ డ్రెస్సు. అన్సీది ఆ రోజే కుట్లు అయితే ఇక్కడ ఊడిపోయినాయి అంటండి, నాకు తెలియదు. తర్వాత చెప్పింది, నేను మిషన్ దగ్గర కుట్లు ఆగదామని చెప్పానని బయటే పెట్టేశాను అనమాట. అది కుదరలేదు, హడావిడి అంతా చూశారు కదా. ఇప్పుడైతే కుట్టు అయితే వేసేసేస్తాను. ఇంకా అదేవిధంగా మసిలీ డ్రెస్సు, తను ఏడ్చి గందరగోళం చేసింది కదండి. తనకి ఎంతో ఇష్టమైన ఈ చీర టైప్ వచ్చింది కదండి ఈ డ్రెస్సు. వాళ్ళ కోసం చెప్పులు తీసుకురావడం కానీ, పట్టాలండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళాను. అంటే అవి ఎన్ని గ్రాములు ఉండే చూపించి ఎంత అవుతాయో, ఒక 10 ఏళ్ళ లోపల ఏమన్నా అయిపోతే ముగ్గురికి చిన్న చిన్నగా అయితే సన్నాల్లో ఉన్న ఎండు పట్టాలు తీసుకుందామని చెప్పానని. నాకు తెలియదు తీసుకోవడం. ఇంకా తీసుకెళ్ళి మొన్న వెళ్ళినప్పుడు శాలినికి అయితే ఇచ్చాను. అసలు ప్రస్తుతానికి తూకం వేపించి చూడండి, అవి ఇచ్చి 10 ఏళ్ళు ఇచ్చి ముగ్గురు పట్టాలు వస్తే క్రిస్మస్ పండుగ లోపు తీసుకోవాలి, అందరు పిల్లలు పెట్టుకుంటున్నారు, మన పిల్లలు పిచ్చి పట్టాలే పెడుతున్నాను అన్నీ కొంచెం బాధేసి ఈ దృష్టిలో పెట్టుకుని గట్టిగా పిల్లల పట్టాలు మార్చేయాలని చెప్పానని ఆలోచన చేసి అవి ఇచ్చాను. రేపు ఊరు వెళ్తున్నాం కదా, అంటే ఒట్టి కాళ్ళతో ఉంటారు పిల్లలు అని చెప్పానని పిల్లలకైతే పిచ్చి పట్టాలే తీసుకురావడం అయితే జరిగిందండి. తెచ్చాం కానీ పిల్లలకి కొన్ని సెట్ అయినాయి, కొన్ని సెట్ అవ్వలేదు. సరిపోతాయిలే అనుకున్నాము, కాకపోతే చాలేదు. మళ్ళీ రేపు ఉదయం వెళ్ళేటప్పుడు పట్టాలు మార్చాలి. అన్సీకి కూడా చెప్పులు సరిపోలేదు, అది వెడల్పుగా ఉంది అన్సీ పాదం అనేది, అందువల్ల అన్సీకి కూడా చెప్పులు అయితే సెట్ అవ్వలేదు. పట్టీలు ఒక జత చెప్పులు అయితే రేపైతే మారుతానండి. అదండి సంగతే. అదేవిధంగా చాలా సంతోషకరమైన ఇంకొక గుడ్ న్యూస్. అసలు నేను ఫస్ట్ అది విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆ రోజు ఈ రోజు రెండు కలిసి వచ్చినాయని చెప్పానని. రేపైతే ఇది అదేవిధంగా అయితే అండి ఆగస్టు 21 ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో ముందుగా మీ అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. అదేవిధంగా ఆగస్టు 21వ తారీఖున కూడా మా తమ్ముడు చాట్రగడ్డ ఉషా కిరణ్ జాన్ వెస్లీ, మా తమ్ముడు పేరండి. అంటే స్కూల్లో పేరు ఉషా కిరణ్, తల్లిదండ్రులు పెట్టిన పేరు జాన్ వెస్లీ, జాను అంటాము. మీరందరూ కూడా మా తమ్ముడికి పుట్టినరోజు విశేష అయితే చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా నా తరపున, మా కుటుంబం తరపున మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అబ్బాయా, మా తమ్ముడిని అబ్బాయి అని చెప్పి అంటానండి. మా జాన్ని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి. అదేవిధంగా కామెంట్ పెట్టండి, అంటే మీరు బ్లెస్సింగ్ ఇచ్చేది కామెంట్ రూపంలో చూసుకుంటే అది హ్యాపీ కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మా తమ్ముడితో పాటు ఎవరిదైతే పుట్టినరోజు ఉందో వాళ్ళందరికీ కూడా మా కుటుంబం తరపున అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మరొక్కసారి హ్యాపీ బర్త్డే జానా. సిరి అంది సతారా, మీరు కూడా చెప్పేయండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జాన్మాయ. హ్యాపీ బర్త్డే జాన్మాయ. అదండి సంగతి. చూశారు కదా, పిల్లలు కూడా చెప్పేశారు. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.